गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। जय गुरुदेव। ఓకే, వార్మప్ చేద్దాం. యాంగిల్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్, అప్ డౌన్, ఎక్స్చేంజ్, నీ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్, హిప్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్, sides, hands rotation forward, backward, alternate, shoulders,
Good. Alternative. Neck rotation slowly. Anti-clockwise. Twist. Right, left, right, left, right, left, right, left, right, left. Bend. Left, right, left, right, left, right. Up, down, up, down, up, down, up, down. Relax. రెండు కాళ్ళు కొద్దిగా వేయడం పెట్టేసి మూవింగ్ త్రికోణాసన. రిలాక్స్. ఆసన సాధన చేద్దాం. త్రికోణాసన. 1, 2, turn the ankle. 3, stretch, bend. 4, 5, 6, 7, 8. పార్శ్వ కోణాసన. 1, 1.5 leg length. 2, turn the ankle. 3, stretch, bend. 4, 5, turn your ankles. 6, stretch, bend. 7, 8. వీరభద్రాసన. 1, 2, 3, 4, 5, 6, 7, 8.
9, 10. Now, Natarajasana. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Vrikshasana. 1, inhale and raise your hands. Relax. Inhale and raise your hands. Relax. Now, Surya Namaskara. Namaskara position. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Close your eyes and observe yourself. 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10, 11, 12. Close your eyes and observe yourself. One more time. Namaskara position. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax and observe yourself. One more time. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇంకో 2 సార్లు చేద్దామా? చాలా. చేద్దాం సార్. ఓకే. రైట్. ఏరా. చెమటలు రానిద్దాం ఇవాళ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చివరిసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే. ఇనఫ్. ఇప్పుడు కొద్దిగా చెమటలు వస్తున్నట్టున్నాయి.
Right. Shavas. Close your eyes. రెండు పాదాల మధ్యలో 8 to 10 ఇంచెస్ గ్యాప్. రెండు అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరాన్ని కొద్దిగా వెడంగా ఉంచండి. కాలి పుటన వేళ్ళ నుంచి తల మాడు భాగం వరకు ఒక్కొక్క భాగాన్ని గమనిస్తూ మీ శ్వాసలో మీ మనసును లగ్నం చేయండి. నేను ఒక్కొక్క పార్ట్ చెప్తా ఉంటాను. ఆ ఒక్కొక్క పార్ట్ను మీరు గమనిస్తూ మీ శ్వాసను కాన్సన్ట్రేట్ ఆన్ టోస్. ankles, calves, pickle. Concentrate on calves. Knees, thighs, pelvis, kaki bottom, genital organs, stomach, chest, throat, chin, lips, nose, middle of the eyebrows, forehead, middle of the head, now concentrate on your heart. మీ శ్వాస సహజంగా జరుగుతుంది, దాన్ని గమనిస్తూ ఉండండి. పవన ముక్తాసన. Slowly open your eyes. Hold your right leg. Catch your right knee. Inhale and raise your head up. Slowly down. Relax. Now left leg. Hold. Catch. Up.
Relax. One more time with the right leg. Up. Relax. Left leg. Up. Relax. Now with both legs. Relax. Relax in Shavasana. Navasana. రెండు కాళ్ళు జత చేసి పెట్టండి, రెండు చేతులు జత చేసి పెట్టండి. తల ఎంత లేస్తుందో కాళ్ళంటే కలిపి అప్. Relax. One more time. Up. Relax. The Sarvangasana. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా రెండు కాళ్ళు జత చేసి పైకెత్తండి, ఫోల్డ్ చేయకుండా మోకాళ్ళ దగ్గర. అప్. నెమ్మదిగా నడుమును వెనక్కి తీసుకెళ్ళండి, ఇలా తీసుకెళ్ళి రెండు చేతులు సపోర్ట్ ఇస్తూ సర్వాంగాసన. స్లోలీ నెమ్మదిగా కాళ్ళు వెనక్కి తీసుకెళ్ళి నడుము నెమ్మదిగా కింద దించండి, తలపైకి లేవకుండా. స్లోలీ డౌన్. Slowly down. Relax. Relax in Shavasana. Now, Matsyasana, Counterasana for Sarvangasana. కాళ్ళను పద్మాసనంలో లాగా పెట్టేసి మోకాళ్ళను పూర్తిగా కింద దించండి. రెండు చేతుల తలకి ఇరువైపులా పెట్టి తల మాడు బాగానే నేలని పైకి లేపండి. కాలి బొటన వేళ్ళని పట్టుకొని మో చేతుల్ని మీద మీలా ఆంచే ప్రయత్నం చేయండి. మళ్ళీ రెండు చేతులను వదిలేసి కాళ్ళను తలకి ఇరువైపులా రెండు చేతులు నెమ్మదిగా తలను సహజమైన స్థితిలో తీసుకుని వచ్చి నెమ్మదిగా ఒక్కొక్క కాళ్ళను వదిలేసి రిలాక్స్. రిలాక్స్ ఇన్ శవాసన. మకరాసన.
Turn your head right side. Hold your right leg. Relax in Makarasana. నా భుజంగాసన. రెండు కాళ్ళు స్ట్రెచ్ చేసి జత చేసి పెట్టాలి. రెండు అరచేతులు భుజాల కింద, రెండు మోచేతులు శరీరానికి తాకించే విధంగా నెమ్మదిగా గాలి తీసుకుంటాయి. గాలి చేస్తూ నెమ్మదిగా. మళ్ళీ ఒకసారి అప్ డౌన్, రిలాక్స్, రిలాక్స్ ఇన్ మకరాసన. శలభాసన. రెండు కాళ్ళు స్ట్రెచ్ చేసి పెట్టండి. రెండు అరచేతులు కొడల కింద వేసేసారు. కుడివైపు తల తిప్పి పెట్టండి. కుడి కాలు మాత్రం పైకి పెట్టండి, ఫోల్డ్ చేయకుండా. అప్, డౌన్, turn your head right side, left side, up, down, ఇప్పుడు తల స్ట్రైట్ కాబట్టి రెండు చేతులు రెండు కాళ్ళు జత చేసి పైకి అప్, డౌన్, రిలాక్స్, రిలాక్స్ ఇన్ మకరాసన. ధనురాసన. రెండు కాళ్ళు జత చేసి ఫోల్డ్ చేసి పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ యాంకిల్, రైట్ హ్యాండ్ తో రైట్ యాంకిల్. గాలి తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి. అప్, డౌన్, మళ్ళీ ఒకసారి చేద్దాం. Slowly inhale and up. Relax. Relax in Makarasana. అలాగే లేచి వజ్రాసనంలో కూర్చోండి. శశాంకాసన. గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తండి. రెండు కాళ్ళ మధ్యలో చెస్ట్ పట్టేంత గ్యాప్ పెట్టండి.
చేతుల ముందుకు గాలి వదిలేస్తూ చేతుల ముందుకు కదండి. రిలాక్స్ కదా. ఉష్ట్రాసన చేద్దాం. మోకాల మీద నిలబడేసింది. రెండు మోకాల మధ్యలో అంతే గ్యాప్ రెండు కాళ్ళ మధ్య రెండు బొటన వేలు వెన్నెముక ఆంచి చేతుల అలా సైడ్స్ మిగతా 4 వేలు సైడ్స్ ఉండే విధంగా గాలి తీసుకుంటూ నెమ్మదిగా తల వెనక్కి నడుము ముందుకు పోయి కళ్ళు తెరిచి ఉంది. మామూలు స్థితిలో తెరిచి నిలబడండి మోకాల మీద. రెండు చేతులు అలా ముందుకు కాబట్టి ముందుగా కుడి చేయి తీసుకొని వెళ్ళి కుడి కాళ్ళ మీద పెట్టేసి పడుల మీద ఎడమ చేయిని తీసుకెళ్ళి ఎడమ కాలు మీద ఈ నడుము భాగాన్ని ముందుకు నెమ్మదిగా ఒక చేయి తీసుకొచ్చేసి వజ్రాసనంలో కూర్చొని రెండు మోకాల మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకొని చేతులతో గాలి తీసుకుంటూ పైకెత్తి అలాగే గాలి వదిలేస్తూ slowly get up. నెమ్మదిగా వజ్రాసనం దగ్గర సిట్టింగ్ దండాసన. జాను శీర్షాసన. Hold your left leg. Inhale and raise your hands. Exhale, catch the foot. Inhale and raise your head. Exhale down to the knees. Inhale and raise your head. Exhale there. Inhale and raise your hands. Exhale. Stretch your left leg. Pull your right leg. Inhale and raise your hands. Exhale. Catch the foot. Inhale and raise your head. Exhale down. Inhale and raise your head. Exhale there. Inhale and raise your hands. Exhale. Stretch your right leg. Inhale and raise your hands. Exhale. Catch the foot. Catch the pose. Inhale and raise your head. Exhale down. Inhale and raise your head. Exhale there. Inhale and raise your hands.
down. Now పూర్వోత్తానాసన. దండాసనంలో రెండు చేతులు పెట్టేసి కొద్దిగా వెనక్కి తీసుకెళ్ళండి. రెండు పాదాలు జత చేసి పెట్టి నడుమును పైకి తీసుకెళ్ళండి. డౌన్. మళ్ళీ ఒకసారి డౌన్. Now వక్రాసన. ముందుగా కుడి కాలు మర్చిపెట్టి ఎడమ మోకాల దగ్గర నిలబెట్టి పెట్టండి. ఇప్పుడు కుడి చేయి తీసుకొని కుడి మోకాలను గట్టిగా ఎడమ వైపు నొక్కి పెట్టి ఎడమ మోచేయితో కుడి మోకాలను గట్టిగా నొక్కేసేయండి. కుడి చేయిని వెనక వైపు పెట్టి కుడి భుజం మీదుగా వెనక్కి చూడండి. రిలాక్స్. రాజశేఖర్ గారు, మీ కెమెరా తిప్పి పెట్టినట్టున్నారు, తలకిందులుగా కనబడుతుంది. ఎస్, రైట్. ఎడమ కాలు ఫోల్డ్ చేసి పెట్టి కుడి మోకాల దగ్గర పెట్టేసేయండి. ఎడమ చేయితో ఎడమ మోకాలను గట్టిగా నెట్టేసి కుడి చేతితో గట్టిగా నొక్కేసుకో. ఎడమ చేయిని వెనక పెట్టేసి ఎడమ భుజం మీదుగా వెనక్కి చూడండి. రిలాక్స్. ఇప్పుడు అలాగే గోముఖాసనం. కుడి మోకాలను కొద్దిగా ఫోల్డ్ చేసి ఎడమ కాళ్ళను తీసుకొని కుడి సీటు పక్కగా పెట్టండి. దాని మీద కూర్చోకండి, పక్కగా పెట్టేసేయండి. ఇప్పుడు కుడి పాదాన్ని కూడా తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్ళి పెట్టేసి ఎడమ మోకాలు కుడి మోకాలు రెండు ఒకటే లైన్ లో ఉండే విధంగా ఉంటుంది. ఇప్పుడు కుడి మోకాలు పైన ఉంది కాబట్టి కుడి చేయి ముందు నుంచి వెనక్కి వెళ్ళాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ దృష్టి ముందుకు ఉండాలి. చాలా స్ట్రైట్ గా ఉండాలి. రిలాక్స్. ఎడమ కాలు కొద్దిగా బెండ్ చేసి కుడి కాలు ఎడమ కాలు కింద నుంచి వెళ్ళి ఎడమ సీటు పక్కగా పెట్టేసింది. దాన్ని కూర్చోకండి. ఇప్పుడు ఎడమ కాలు కుడి సీటు పక్కగా పెట్టేసింది. ఇప్పుడు ఎడమ చేయి ముందు నుంచి వెనక్కి ఉంటుంది, కుడి చేయి కింద నుంచి వెనక్కి. రిలాక్స్. సరే, తిత్తి ఆసన. ఆసనంలో రెండు పాదాలు ఒకదానికొకటి టచ్ అయ్యాలి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసేసి ఆ వేళ్లను కోసును పట్టుకొని ఉంచాలి.
షోల్డర్స్ స్ట్రైట్ గా ఉండాలి, రౌండ్ గా ఉండకూడదు. వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్ళు పైకి కిందికి అంటూ ఉండాలి. లాప్స్, పద్మాసన, లాప్స్. బద్ధ పద్మాసన ప్రాక్టీస్ చేయాలంటే ముందుగా ఒక్కొక్క చేయితో చేయండి. ఒక్కొక్క చేతితో చేయండి. నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చేస్తారు. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే, రైట్. మనం ప్రాణాయామ సాధన చేద్దాం. మీరు పద్మాసనంలో కూర్చొని చేయగలిగితే పద్మాసనంలో చేయండి. వజ్రాసనంలో కూర్చోగలిగితే వజ్రాసనంలో చేయండి. సుఖాసనంలో కూర్చోగలిగితే సుఖాసనంలో కూర్చొని చేయండి. మీ కంఫర్టబుల్ పొజిషన్ ఎలా ఉంటే అలా చేయండి. కానీ వజ్రాసనంలో చేసే ప్రయత్నం చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. రైట్, స్టార్ట్. ఓకే, ఇప్పుడు భ్రామరి ప్రాణాయామ చేద్దాం.
ఇప్పుడు సుఖ ప్రాణాయామ చేద్దాం. మీ ఎడమ చేయి నాభి దగ్గర, కుడి చేయి కుడి బొటన వేలుతో ముక్కు రంధ్రాన్ని మూసి నెమ్మదిగా సాధన చేయండి. నెమ్మదిగా తీసుకోండి గాలి, నెమ్మదిగా వదిలేయండి. శబ్దం లేకుండా నెమ్మదిగా పూర్తిగా ముక్కు ద్వారా తీసుకోండి. నెమ్మదిగా పూర్తిగా ముక్కు ద్వారా శబ్దం లేకుండా వదిలేయండి. ఒక 3 సైకిల్స్ చేయండి. ఎడమ నుంచి తీసుకొని కుడి నుంచి వదిలి, ఎడమ నుంచి కుడి నుంచి తీసుకొని ఎడమకు వదిలేయడం, ఎడమ నుంచి వదిలేయడం దగ్గర నుంచి మళ్ళీ ఎడమకు వదిలేయడం వరకు ఒక సైకిల్. కపాలభాతి చేద్దాం. ఎడమ నుంచి పూర్తిగా గాలి వదిలేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు అరచేతులు మోకాళ్ళ మీద పెట్టేసింది. నెమ్మదిగా కళ్ళు మూసుకొని వేగంగా గాలి బయటకు వదిలేయండి. కొద్దిసేపు ఆపేసేయండి. మళ్ళీ స్టార్ట్. శీతలి శీతకాలి చేద్దాం. నెమ్మదిగా వజ్రాసనం నుంచి బయటికి రండి. ఫిస్ట్ మెథడ్ పాటిస్తూ
తోటి మన ఈరోజు సాధన ఆసన అండ్ ప్రాణాయామ సాధన ముగిద్దాం. నమస్తే సార్, శ్రీనివాస్ సార్. సార్ నమస్కారం అందరికీ శుభోదయం. ఇవాటి నుంచి యాక్చువల్లీ నిన్నటి నుంచి మా వర్క్ స్టార్ట్ అయింది. సో ఐఎమ్ జాయినింగ్ యువర్ సెషన్ రైట్ ఫ్రమ్ మై వర్క్ లొకేషన్. బట్ ఇవాళ సాధనలో, ఇవాళ యోగా ఫిలాసఫీలో మనము అష్టాంగ యోగా పతాంజలి చెప్పినట్టుగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టావంగాని అని. అంటే 8 అంగాలతో మనము సమలీకృతంగా యోగా సాధన చేస్తే మనకు అశుద్ధి క్షయే, మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని తొలగిపోయి జ్ఞాన దీప్తి, మనలోని ప్రకాశవంతమైన జ్ఞానం కలిగి ఆవివేక ఖ్యాతే, అంటే మనలోని నిజమైన ఐడెంటిటీ అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాలన్నీ తొలగించుకొని మనలోని దైవత్వాన్ని మనము గుర్తిస్తామని పతాంజలి చెప్పారు. అయితే మనం యమ ప్రిన్సిపల్స్, యమ సూత్రాలు ఇదివరకు నేర్చుకున్నాం. అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. అహింస, సత్యం మాట్లాడటము, నాన్ అక్యుములేషన్, అన్నీ కావాలనే పాకులాడలేకపోవటం, అవన్నీ బ్రహ్మచర్యము. అండ్ దెన్ అపరిగ్రహ. ఇవన్నీ ఏంటంటే మనం ఇతరులతోని ఎలా మెదలాలనే దానికి 5 సూత్రాలు చెప్పారు. నియమాలు వస్తాయి. యమాస్ ఆర్ ఇతరులతో ఎలా ఉండాలని. అలాగే 5 సూత్రాలు రెండో అంగము మనల్ని మనము ఎలా కండక్ట్ చేసుకోవాలనేది 5 చెప్పారు. దానికి శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రాణిదానాన్ని నియమాహ. సో ఇవాళ ఈ 5 సూత్రాల గురించి కొంచెం నేర్చుకుందాం. ఇవన్నీ ఏంటంటే మనం అవలంబించుకునేటివి. ఫస్ట్ది ఏంటంటే శౌచం అంటే మనల్ని మనము క్లీన్గా, పరిశుభ్రంగా పెట్టుకోవడం, మన దేహాన్ని, మన మైండ్ని. అయితే ఇప్పుడు మనం యోగా సాధన చేస్తున్నప్పుడు కూడా మనము ఇది ఒక దైవత్వాన్ని ఆపాదించుకునేందుకు చాలా శుభ్రంగా మనం యోగా చేస్తే మనకు అది చాలా మంచి అది కలుగుతుంది. ఇప్పటికీ కూడా మన శరీరాన్ని, మన మనస్సుని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం అనేది మనం అవలంబించుకునే ఫస్ట్ యోగా. ఎవరైతే యోగా సాధన చేస్తున్నారో శారీరక పరిశుభ్రత అనేది మొట్టమొదటి నియమం మనం ఆపాదించుకోవాలి. అది మొట్టమొదటి. అయితే పతాంజలి చెప్తారు దీనివల్ల శక్తి ఏమొస్తుందంటే, మనం ఎప్పుడైనా మన శరీరాన్ని, మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే రాను మనకి శరీరం మీద మమకారం తొలగిపోతుందని. అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. అప్పుడు మన శరీరాన్ని, మన దేహాన్ని మనం అధిగమించగలుగుతామని. మనం సింపుల్గా చూడండి, మనం ఎప్పుడన్నా మురికిగా ఉంటేనే శుభ్రం, ఎప్పుడు శరీరాన్ని గురించి పట్టించుకోవాలంటుంది. ఇట్ ఈస్ లైక్, అరే దీనికి వ్యాధి వచ్చిందా, ఇది వచ్చిందా, అది వచ్చిందా, ఇది స్మెల్ వస్తుందా, ఇవన్నీ శరీరం మీద అవగాహన ఎక్కువగా ఉంటుంది. అది లేకుంటే అంటే పర్ఫ్యూమ్ వేసుకుందామా, ఇది వేసుకుందామా, అదే మనం పరిశుభ్రంగా ఉంటే మనం దేహాన్ని అధిగమించి మనసుని అధిగమించి దైవత్వాన్ని పొందగలుగుతామని. సో యోగా సాధనలో ఫస్ట్ది శరీరంను పరిశుభ్రతగా ఉంచుకోవడం అనేది. అండ్ నన్ను చాలా మంది అడుగుతారు, ఏంటండి యోగా చేసే ముందు స్నానం చేయాలా, యోగా చేసిన తర్వాత స్నానం చేయాలా అని. అండ్ నేను కొంతమంది చెప్తారు ఏంటంటే, యోగా చేస్తే చెమట పడుతుంది కదండి, దాని తర్వాత స్నానం చేస్తాం. సో నేను అంటాను, అలా కాదండి. యోగా అనేది మన పూజ, మనకది. మనం అందులో ఉన్నప్పుడు వీఆర్ ట్రైంగ్ టు గెట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కనెక్టింగ్ విత్ అవర్ ట్రూ సెల్ఫ్. అప్పుడు దాన్ని దైవమైన పూజగా, మనం పూజ చేసేప్పుడు స్నానం ముందు చేయాలా వెనక చేయాలని అడగం కదా. సో యోగా అనేది మనం ఎప్పుడైతే అది శారీరక వ్యాయామం కాదు, ఇది ఒక దైవం యొక్క పూజ అని చేసుకుంటే అది నెంబర్ 1. అలాగే నిత్యమైన జీవితంలో ఎప్పుడైనా శారీరకమైన పరిశుభ్రత అనేది యోగ సాధకులకి అది మొట్టమొదటి నియమం. రెండవది, ఐ థింక్ దాంతోనే రెండవది సంతోష. శౌచ, దాని తర్వాత సంతోష.
సంతోషంగా మనకున్న దాంతోనే తృప్తిగా గడపడం అనేది ప్రతి ఒక్క యోగికి అది ప్రాథమిక లక్షణం. మనం ఎప్పుడైతే అయ్యో నాకు ఇంతే ఉందా, నాకు అంతే ఉందా, నాకు ఇది లేకపోయా అది లేకపోయా అంటే దానివల్ల మనకు ఓన్లీ మన మైండ్ ఇంకా మిజరీలోకే వస్తుంది, కానీ మనం జాయ్లోకి వెళ్ళేంత బ్లిస్ అనేది రాదు. సో రెండో నియమం ప్రతి యోగ సాధకుడికి శౌచ తర్వాత సంతోషం అనేది ప్రాథమికమైన అదమైన మనకు మనం అవలంబించుకునే లక్షణం. దానివల్ల ఏమవుతుంది, మనకున్న వాటితో తృప్తిగా జీవించగలిగితే మనకు అన్లిమిటెడ్ సంతోషం కలుగుతుంది. శౌచ సంతోషం. దాని తర్వాత 3 ఉన్నాయి, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని. ఈ మూడింటిని కలిపి క్రియాయోగ కూడా అంటారు. తపస్సు అంటే మనం చేసే ప్రతి పని, వెదర్ యోగ సాధన అయినా లేకుంటే ఏ పని చేసుకున్నా కానీ దానికి ఇంటెన్స్ ఎఫర్ట్. తపస్సు అంటే హీటింగ్. దానికి కావలసిన యొక్క 100% ఎఫర్ట్ని సిన్సియర్గా పెట్టాలి. తపస్సు చేయాలని. తపస్సు చేసిన తర్వాత బట్ ఆ తపస్సుగా ఇప్పుడు యోగ సాధన చేసినప్పుడు మనం ఆసనాలు వేస్తున్నా కానీ సమ్టైమ్స్ కొంతమంది చేస్తారు, అబ్బా ఎందుకు ఇంత కాలు సరిగ్గా లేపాలనా, అది చెప్పాలన్నా, మోకాలు పెట్టాలని. లేదు. తపస్సు అనేది మన హీటింగ్ ద సిస్టమ్. అంటే దానికి కావలసిన ఎఫర్ట్ని ప్రతి పనిలో యోగి అనేది ప్రతి పనిలో 100% ఎఫర్ట్ పెట్టాలి. దాంతోపాటు స్వాధ్యాయ అంటే మనల్ని మనం సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్వాధ్యాయ చేస్తున్నప్పుడు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆసనాలు చేస్తున్నప్పుడు కొంతమంది ఏంటంటే అబ్బా ఇది కొంచెం ఎక్కువ పుష్ చేస్తే మేబీ నాకు బ్యాక్ బెండ్ తొందరగా వస్తుందేమో అని. ఎప్పుడైతే స్వాధ్యాయ అనేది ఏంటంటే ఓవర్ హీట్ చేయదు. తపస్సు అనేది ఎఫర్ట్ పెట్టాలి, బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు స్వాధ్యాయంలో ఉండి ఓవర్ హీట్ చేయకూడదు. ఓవర్ హీట్ చేస్తే ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆసనాల్లో చేసినప్పుడు కూడా బెండ్ ఎక్కువ కావాలనుకుంటే అబ్బా ఇది కొంచెం చేస్తే ఎక్కువ ఉంటుందంటే ఇంజరీ వస్తే అదేమవుతుంది, అది మనకు మనమే అహింస. సో తపస్వాధ్యాయ మనం చేసే ప్రతి పనిలో 100% ఎఫర్ట్ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం అది చేసేదేదో అది మంచి ఎఫర్ట్ అయి ఉండాలి. ఇట్స్ నాట్ ఎ చెడ్ ఎఫర్ట్. ఇప్పుడు తపస్సు అంటే ఇప్పుడు కూర్చొని మనకు శక్తి కావాలంటే 100% ఎఫర్ట్ అంటే ఈ మధ్యలో కొంతమంది కెఫీన్ డ్రింక్స్ అని ఉంటాయి, ఎనర్జీ కావాలంటే కూర్చొని ఎనర్జీ డ్రింక్ తాగుతారు. సో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ తపస్, ఎనర్జీని హీట్ చేసేందుకు. బట్ వెన్ యూ డూ ఇట్ విత్ ద స్వాధ్యాయ, అది రైట్ వే ఆఫ్ డూయింగ్ ద ఎనర్జీ? నో. అందుకోసమని ఏ తపస్సు అనేది ఎఫర్ట్ పెట్టాలి, స్వాధ్యాయ అనేది అది మంచి మార్గంలో పెట్టాలి. ఎప్పటికప్పుడు మనం చేసుకుని ఇది మంచి ఎఫర్ట్ అయినా లేకుంటే దాన్ని ఎలా అది చేయాలనేది, అది స్వాధ్యాయ. దెన్ ద లాస్ట్ వన్ ఇస్ ఈశ్వర ప్రణిధానాన్ని. ఈశ్వర అంటే భగవంతునికి ప్రణిధానాన్ని. మనం తపస్సు పెట్టినాక మంచి స్వాధ్యాయ పెట్టినాక ఫలితం ఏదొచ్చినా అది ఈశ్వరునికి ముట్ట చెప్తాం. అది సక్సెస్ అయినా రాకపోయినా, ఆసన వచ్చినా రాకపోయినా, ఏదొచ్చినా కానీ భగవంతుడా నాకు సాధ్యమైనంత వరకుగా నేను మంచి ఎఫర్ట్ 100% ఎఫర్ట్ పెట్టాను, అండ్ దెన్ ఇది మంచి మార్గంలో ఎఫర్ట్ పెట్టాను, నౌ యూ టేక్ ఓవర్. ఈశ్వరుడు పెద్ద జాబ్ తీసుకున్నాడు కదా, ఈ యూనివర్స్ని అంతా నేనే పరిపాలిస్తా అని. ఈశ్వరునికి మరి మనము ఈశ్వరుని తన ఈశ్వరుడు ఆడనో మగనో ఏదో తెలియదు కానీ, బట్ లెట్ ద ఈశ్వర డూ ఇట్స్ జాబ్. మనకి ఏ ఫలితం ఆపాదించాలో అది ఈశ్వరుని జాబ్. మనం ఎందుకు తీసుకోవాలి? మనం ఓన్లీ కర్త, మనం ఎఫర్ట్ పెట్టడమే. దాని తర్వాత ఈశ్వరుడు చాలా పెద్ద మనిషి కదా, హీ విల్ ఫిగర్ అవుట్ వాట్ హీ నీడ్స్ టు గివ్ అస్. ఇవాళ ఫుల్ బద్ధపద్మాసనం రావాలంటే అది మన ప్రయత్నం చేసుకుంటూ పోవాలి, మనం కొంచెం తిండి తగ్గించుకోవాలి, సైడ్లు ఇవన్నీ చేసుకోవాలి. వస్తుందా రాదా అనేది అది ఈశ్వరుని జాబ్, మన జాబ్ కాదు కదా. అలా 5 నియమాలు. అంటే మనము యోగా అనేది మనం మొట్టమొదటి క్లాస్లో చెప్పుకున్నాం. యోగా అనేది ఎవరన్నా నేను అడుగుతాను, యోగా ఎంతసేపు చేస్తారని. అందరు చెప్తారు పొద్దున్న లేసి గంట చేస్తాను సార్ అని. పతాంజలి అన్నాడు యోగా గంట సార్ కాదు, యోగా అనేది 24/7, ఇట్స్ అ ఫుల్ టైం జాబ్. 24/7 ఇట్స్ అ ఫుల్ టైం జాబ్. అందరి మొదటి నుంచి స్టార్ట్ అయ్యేది అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య. అది
మనకు మనల్ని శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని ఇవన్నీ మన దైనందిక జీవితంలో అవన్నీ సమలీకృతం చేసుకొని మన జీవన శైలిని మార్చుకోవడమే యోగి. సో యోగా సాధనం అనేది మనము రోజుకి పొద్దున 6:30-8 గంటలకు చేసే అది ప్రక్రియ కాదు. ఇట్స్ 24/7 ఇట్స్ అ ఫుల్ టైమ్ జాబ్ యాక్చువల్లీ. ఇట్స్ అ ఫుల్ టైమ్ జాబ్. సో అందుకోసమే ఎవరన్నా అడుగుతారు, మీరు యోగా చేస్తారంటే అవునండి. ఎంతసేపు చేస్తారంటే 24/7 నిద్రలో కూడా యోగానే చేస్తామని. రైట్. సో అలా పతాంజలి చెప్పారనమాట. ఎనీ క్వశ్చన్స్ ఈ నియమాస్ గురించి, మనల్ని మనం అవలంబించుకునే సూత్రాలు? నమస్కారం సార్. నమస్కారం. ఇది చెప్పినట్టు రెండోది లిమిటేషన్స్, అంటే కోరికలు ఎక్కువ ఉంటే చాలా ప్రశాంతంగా జీవించదు, ఉన్న దాంట్లో సంతృప్తి చెందితే. 100% కరెక్ట్. సమాజం కూడా అటే కొట్టుకుపోతుంది. సంతృప్తి లేదు, తృప్తి లేకనే ఈ ఆనందం అనేది కోల్పోతున్నారు. తృప్తి ఉంటే 100% మంచి సంతోషంగా జీవించదు. అలాంటి తృప్తులు లేకుండా జీవించదు. అండ్ దెన్ సంతోషపడడానికి మనకి ఎవరితోనూ అవసరం కూడా లేదు యాక్చువల్లీ. మనకు తృప్తి అనేది చాలా మంచిగా చెప్పారండి. అది అంటే పతాంజలి ఎంత స్టడీ చేసి ఇవన్నీ ఎంత పకడ్బందీగా ఈ సిస్టమ్ డిజైన్ చేశారంటే, మీరు ఆసనాలు కాదు చేయడం, ఆసనాలు అనేది వేస్తూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే యమ నియమాలు పాటించండి. సంఘంలో ఇతరులతోనే మెదుకోవాలి, నీకు నువ్వు ఎట్లా మెతుక్కోవాలి, యమ నియమాలు. నేనైతే వాటిని 2 కాళ్ళు అంటాను. యమ ఇస్ మై కుడి కాళ్ళు, నియమ ఇస్ మై లెఫ్ట్ కాళ్ళు. మన యోగికి ఫస్ట్ యమ నియమ కాళ్ళు ఉండాలి. దాని తర్వాత ఆసన అంటే నేను ఆసనాలు కొంచెం స్టమక్ కింద పెట్టుకుంటాను. అక్కడ బేసికలీ ఏంటంటే ఆసనాలు చేస్తే కొంచెం పొట్టలో అది ఉంటుందండి. రైట్. ఇట్లా ప్రాణాయామ అంటే మన చెస్ట్. దెన్ ప్రత్యాహార అంటే కొంచెం కన్జంప్షన్ని తగ్గించాలి, అది మన మౌత్. ప్రత్యాహార ఎప్పుడు కూర్చొని తినడం మనం అసలుకి అత్యాహారంలో ఉంటాం. దానికి కొంచెం ప్రత్యాహార అనేది రివర్సింగ్ ద కన్జంప్షన్. రైట్. యాక్చువల్లీ మనకేదో చిన్నపాటి సామెత ఉంది, నాకు ఎవరో చెప్పారు యాక్చువల్గా. మనం ఏం తినాలంటే మన అరచేతులు ఇలా ఓపెన్ చేసి దీంట్లో ఎంత పడితే అంతే తినాలి. అది మనం ఎంత తినాలనేది ఇలా అరచేతులు పట్టి దీంట్లో పట్టినంతే తినాలని. మన ఊపిరితిత్తులకు మాత్రం 200% ఫుల్ నింపాలి. అయితే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఎలా అయిందంటే మనం తినేది కుండలా తినేస్తున్నాం. రైట్. ఊపిరితిత్తులను ఓన్లీ 20% నింపుతున్నాం. మొత్తం భగవంతుడు చేసిన ప్రక్రియకు ఉల్టా అయిపోయిందంట. రైట్. సో దీంతో అన్ని రకాల రుగ్మతులే. బేసికల్ ఏంటంటే ఊపిరితిత్తులు చేయాల్సిన పనికి పొట్టని చేస్తున్నాం, పొట్ట చేసేది అది ఇది అవుతున్నది. 2 రివర్స్ అయిపోయినాయి. సో పతాంజలి చెప్పింది కూడా యమ నియమాలు అనేది చాలా చాలా ఇది. మనం ఆసన నేర్చుకున్నాం, ప్రాణాయామ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ప్రత్యాహార అనేది క్రమక్రమంగా మనం ఇంద్రియాలని అధిగమించుకోవాలి. ఎప్పుడు ఇంద్రియాలను బట్టి కన్జంప్షన్, ఏం తినాలి, ఏం వినాలి. ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు వేసినప్పుడు, నేను పెరుగుతున్నప్పుడు దూరదర్శన్లో ఒక టీవీ వచ్చేది, ఒక టీవీ ఛానల్. టింగ్ 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 అనుకుంటే ఇట్లా స్క్రీన్ తిరుక్కుంటే ఎప్పుడో వారానికి ఒకసారి చిత్రలహరి వచ్చేది. గురువారం నాడు 6 పాటలు వచ్చేటి 30. అదే మహా సంతోషం ఉండేది. ఇప్పుడు చూడండి, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఎన్ని ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం టీవీ దగ్గరికి పోయి ఏది ఎత్తుకోవాలి, ఏది చూడాలనే దాంట్లో టైం వేస్ట్ అయిపోతుంది. సో మనకు సంతోషము ఎక్కువ ఉన్న వసతుల ద్వారా రాదు. మన కన్జంప్షన్, మన నీడ్స్ని తగ్గించుకోవటంలోనే మనకు అమితమైన సంతోషం. ఆహారం కూర్చొని మిడ్ నైట్ బిర్యానీ ఉందండి అని అత్యాహారంతో మనకు వచ్చేది ఏం లేదు, కడుపు నొప్పి అది ఇది కూర్చొని. ద రియల్ అయిన సుఖం ఎప్పుడు ఉంటుందంటే ప్రత్యాహార. రాను మన నీడ్స్ తగ్గించుకుంటే మనకు అమితమైన సంతోషం. అలాగే ధారణ అనేది ఇస్ ఏ కాన్సన్ట్రేషన్. అంటే మనము ఫస్ట్ మన మైండ్ని కంట్రోల్ చేయాలంటే, మనం ధ్యానంలోకి వెళ్ళాలంటే ధ్యానంలో ప్రతి మన పనిలో మనసులో ఉన్న చిత్రం ఈ క్షణం నుంచి వచ్చే క్షణానికి ఒకటే విధంగా ఉంటే అప్పుడు మన ధ్యానమైన స్టేజ్. బట్ అది రావడం చాలా కష్టం. దానికన్నా ముందు కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మన మైండ్ని ఒక్కదాని మీద ఏకాగ్రతతో పెట్టగలమా. ప్రాణాయామ చేస్తున్నప్పుడు గట్టిగా ఉజ్జాయి తీస్తున్నప్పుడు మన బ్రెత్ అటెన్షన్ దాని మీద వెళ్తుంది. అలాగే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, త్రాటక ఇట్లాంటివన్నీ, క్యాండిల్ని చూడటము, ఇలాంటివి చూస్తుంటే మన కాన్సన్ట్రేషన్ని పెంచుకునే అవి.
కాన్సన్ట్రేషన్ తర్వాత ధ్యాన మెడిటేషన్ వస్తుంది. దాని తర్వాత ధ్యానం తర్వాత సమాధి. నెక్స్ట్ సమాధి ఎలా అవుతుందంటే ఆ ధ్యానంలో నిమగ్నమై ఎప్పుడైతే మనల్ని మనం మొత్తం కోల్పోతామో, మన ఉనికిని మొత్తం కోల్పోయి మనం దేని మీద అయితే ధ్యానం చేస్తున్నామో దాంట్లో ఎప్పుడైతే పూర్తిగా నిమగ్నం అవుతామో, దాంట్లో ఇమ్మర్స్ అవుతామో దాన్ని సమాధి స్టేట్ అంటారు. ఆ సమాధి స్టేట్లోకి వస్తే అప్పుడు మనము నిజంగా ఇప్పుడు సమాధి చేసినప్పుడు ఎప్పుడైతే మన ఉనికిని మొత్తం మర్చిపోయి మనం చేసే దాంట్లో ఉంటే పతాంజలి అప్పుడు చెప్తారు, ఎప్పుడైతే మనం దేని గురించి ఆలోచించినా దాని మీద ఇంటెన్స్ ఫోకస్, దాని మీద మెడిటేషను, అండ్ దెన్ మన ఉనికిని మర్చిపోయి మనం దాంట్లో నిమగ్నం అవుతామో అదే మన అవతారం కూడా మనం దేని మీద అయితే ధ్యానం చేస్తున్నామో అదే అవుతుందో అప్పుడు దాన్ని సంయమ అంటారు. ధారణ, ధ్యాన, సమాధి మూడింటిని ఎప్పుడైతే కలిపి చేస్తారో ఏకంత్రయత్వ సంయమ అని. ఆ సంయమ అనేది యూనివర్స్ మీద పవర్ రావడానికి అది సూత్రం. యాక్చువల్లీ పతాంజలి యోగ సూత్రాల్లో 3వ పాదంలో విభూతి పాదాలో చెప్తాడు, సంయమ ఈజ్ ద సీక్రెట్ ఫర్ ఎక్సలెన్స్. ఇప్పుడు మనము ఆసనాల్లో కూడా దాన్ని ఎప్పుడు ఎక్సలెన్స్కి వస్తాం, దాని మీద పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు మన వంశీ గారు మొన్న ఎప్పుడో చెప్పారు, ఇన్ని ఆసనాలు చేస్తూ ఉంటే ఒక ఆసనం నువ్వే ఆ ఆసనం అయిపోతావని. అది దాని మీద ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్, ఒకటే ఆసనాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మెడిటేషన్ ధ్యానంలా చేసి దాని తర్వాత మనమే ఆ ఆసనం అయిపోతాం. అప్పుడు దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇన్ఫాక్ట్ సంయమ అనేది మన పిల్లలకి అందరికీ నేర్పించాలి. వాళ్ళు వెదర్ ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఎనీథింగ్, వాట్ దే నీడ్ ఇస్ సంయమ. ఇప్పుడు మనకి ఇదంతా నాలెడ్జ్ ఉంది కానీ బట్ ఐ సీ అదర్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ దిస్ నాలెడ్జ్, దే ఆర్ యూజింగ్ సంయమ. ఒలింపిక్ అథ్లెట్స్ కానీ, ఇప్పుడు వేస్ అథ్లెట్స్ కానీ, ఇప్పుడు మన క్రికెట్ ప్లేయర్స్ కూడా, if they want to play the cricket ball, they only focus on that ball hitting the bat hitting the ball. అంటే దట్ ఈస్ ద ఓన్లీ ప్రక్రియ. దాని తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళ ఉనికి పోతుంది. అక్కడ సచిన్ టెండూల్కర్ వాళ్ళు ఉండరు, దే ఓన్లీ బికమ్ ద గేమ్. వెన్ అంత నిర్దిష్టగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ సంయమ, దానివల్లనే వాళ్ళు ఇన్ని రకాల ఎక్సలెన్స్ అని ఉంటుంది. మనం పిల్లలకు నేర్పించాల్సింది ఏ పని చేసినా కానీ ఎలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, అది మనం చేసే పనియే నిత్యం ధ్యానంగా ఉండాలి. దాంట్లో నిమగ్నమై మన ఉనికిని మనం మర్చిపోతే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎక్సలెన్స్. వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో పతాంజలి అట్లా అష్టాంగ యోగాలతోటి మనం ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు అనే దానికి మార్గం చెప్పాడు. బట్ ఇవన్నీ ధారణ, ధ్యాన, సమాధికి రావాలంటే ఈ ముందు 5 చేయాలి. బహిరంగ సాధన, మనం మంచి విలువలు ఉండాలి, ఇతరులతో ఉండాలి, మనం సంతోషం ఉండాలి, ఆసనాలు చేయాలి, ప్రాణాయామ చేయాలి, అండ్ దెన్ ప్రత్యాహార చేయాలి. ఇవన్నీ ప్రిపరేషన్. ఇది బహిరంగ సాధన. ఈ బహిరంగ సాధన చేస్తే మనం మంచి అంతరంగ సాధన, ధారణ, ధ్యాన, సమాధి చేస్తాం. ఈ 3 ఎప్పుడైతే చేయగలమో అప్పుడు మనకు ప్రపంచంలో జయించే దేన్నైనా కానీ జయించవచ్చు అని నేను అనుకుంటాను. ఇదివరకు మన మునులు ఉంటారు కదా, ఎక్కడికంటే అక్కడ ఏదంటే అది తెలుస్తుంది అని. వాళ్ళు ఈ ప్రక్రియలో మునుల్లో వెళ్ళి వాళ్ళకి అందుకోసమే సూపర్ పవర్స్ ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, కూర్చొని మార్స్కి పోవాలని ఎన్నో తపత్రయాలు చేస్తారు. మన మునులు ఎక్కడైతే మొత్తం ఈ అంతరిక్షాన్ని అంతా తిరిగేసి వచ్చారు. బికాస్ దే నో సంయమాన మార్స్ చేస్తే దే కెన్ గో టు మార్స్. ఈ సంయమాన ఇంకో దానిలో చేస్తే, బట్ అవన్నీ మనము వద్దు కాదు. కానీ మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఏది చేసినా కానీ ధారణ, ధ్యాన, సమాధిలో చేస్తే మనకు అనుకందాన్ని ఏమీ లేదు. యోగికి సాధ్యం కానిది అనేది ఏమీ లేదు, ఏది మనం ఏ దేంట్లో ఉన్నా. బట్ అది ఆ స్టేజ్కి రావాలంటే మనం ఈ అదర్ అంగాలను కూడా కరెక్ట్గా సాధన చేసుకోవాలి. యమ ప్రిన్సిపల్స్, నియమ ప్రిన్సిపల్స్, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవన్నీ చేసుకుని ఉంటే మనకు సూపర్ పవర్స్ కలుగుతాయి. అది ఇవాళ యోగ సూత్ర ఫిలాసఫీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం యోగ సూత్రాల యొక్క అష్టాంగ యోగాన్ని మొత్తం ఈరోజు కంప్లీట్ గా రంగరించి ఒక మంచి అద్భుతమైన రసాన్ని మాకు అందించారు సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
అది ఇంకా అది ఎవరు కూడా ఇంకొకటి దాన్ని చెప్తాను. మనం ఇవన్నీ చేస్తుంటాం గానీ, ముఖ్యమైన థింగ్ ఏంటంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం. మన ఆసనాలు చేసినప్పుడు కూడా ఎఫర్ట్ పెట్టాలి కానీ ఓవర్ హీట్ చేయొద్దు. ఇంజ్యూరీ చేయొద్దు. ఇది స్వాధ్యాయ అనేది మనం చేసే ప్రతి పనిలో ఇది మంచి మార్గమా అది చేసుకుంటూ దీని గురించి మళ్ళీ ఫలితాలన్నీ ఈశ్వర ప్రణిధానాన. లెట్ ఈశ్వర ఫిగర్ ఔట్ వాట్ హి నీడ్స్. మనకేం తెలుస్తుందండి మన చిన్నకున్న మెదడుకి ఏం కావాలో ఏం కాదని. ఈశ్వరుడు మనకి ఏం కావాలో అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో విత్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లెట్స్ డు మెడిటేషన్ ఫర్ 5 minutes. ఇంకెవరన్నా ఏమన్నా అడగదలుచుకునేది ఉంటే అడగండి. ఏదన్నా అనుమానం ఉన్నా, ఏదైనా సందేహం ఉన్నా, ఏదైనా ఇంకా అర్థం కాకపోయినప్పటికీ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఓకే, ప్రణీత్ గారు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ డు మెడిటేట్ ఫర్ 5 minutes. కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి. ఎడమ చెవిలో కుడి చెవి వేసుకొని కూర్చోండి. వెన్నెముక నిటారుగా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఒక 2 లోతైన శ్వాసలు తీసుకొని వదలండి. Now concentrate on your normal breathing. Don't try to inhale, don't try to exhale. Just observe your normal breathing like a witness.
ఒక నిమిషం సమయం తీసుకోండి. లోతుగా 2 సార్లు గాలి తీసుకొని వదలండి. మీ చేతులను నెమ్మదిగా రబ్ చేసి కలుపు నెమ్మదిగా తెరవండి. ఇంతటితోటి ఈ రోజు మన సాధనను ముగిద్దాం. ప్రేయర్ చేద్దాం. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ओम शांति शांति शांति। जय गुरुदेव। థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రేపు ఫైనల్ డే కదా సార్? రేపు ఫైనల్ డే కదా మన క్యాంప్కి. ఎస్ సార్. సో రేపు మన శ్రీరామ్ సర్వోత్తం గారు వస్తారు. ఈజ్ మంచి నా గురువు. నాకు ధ్యానము యోగ సూత్రాలు నేర్పిందంతా అతనే. He will join us, and then if we have some time, we will also try to do some entertaining yoga dance performance. But andarki namaskar. Thank you very much, sir.